గవర్నమెంట్ టీచర్ని. నేను ఇబ్బందులు పడ్డాను జాబ్ చేసుకుంటూ. జాబు మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టింది. కానీ ఈరోజు చెప్పబోయే మాటలు జాబుని ఏదన్నా కొంచెం కించపరిచినట్టుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి. కానీ నేను ఇక్కడ మాట్లాడేవన్నీ వాస్తవాలు. అవి మనకే తెలుసు, మనం ఎలా బాధపడుతున్నామో తెలుసు. అలాంటి విషయాలు ఒకసారి నేను గుర్తు చేస్తాను. మీరు మాత్రం పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పారిశ్రామిక విప్లవం, అసలు ఈ జాబ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికైనా అర్థం ఉందా? తెలుసండి, అందరికీ తెలుసు. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం అంటే యంత్రాలు కనిపెట్టినప్పుడు ఈ జాబ్ అనేది స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే, అప్పుడు వస్తు మార్పిడి విధానం అనేది ఒకటి ఉండేది. కుండలు తయారు చేసేవాళ్ళు, చేనేత వస్త్రాలు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఏదైనా ఒక వస్తువు కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక వస్తువును వీళ్ళకిచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు జాబులు లేవు. పాఠశాలలు కూడా ఆశ్రమ పాఠశాలలాగా నడిచాయి. గురువు గారికి గురుదక్షిణగా కూరగాయలని, బియ్యం అని, వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది గురుదక్షిణకి ఇచ్చేవారు. కానీ శాలరీస్ అనేవి లేవు. అప్పుడు తర్వాత పారిశ్రామిక విప్లవం ఉపాధి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, యంత్రాల ఉత్పత్తి పెరిగింది. యంత్రాలు పెరిగినప్పుడు ఏంటంటే వస్తువు యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయింది. ఆ పారిశ్రామిక విప్లవంలో కొంతమంది మేధావులు, పెద్ద మేధావులు ఆలోచించిన విధానం ఏంటంటే, నా కింద పని చేయడానికి చాలామంది వ్యక్తులు కావాలి, వీళ్ళని నేను ఎలా సంపాదించాలని వాళ్ళు వేసిన ప్లాన్లో మనందరం ఇరక్కపోయినాం. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ గోల్స్, వాళ్ళ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం మనలాంటి వాళ్ళనందరినీ ఒక దగ్గరికి చేర్చి, నా దగ్గర వర్క్ చేయి, మీకు నేను శాలరీ అనేది ఇస్తాను అని ఒక జీతం ఇచ్చే జీతగాళ్ళలాగా తయారు చేశారు. జాబ్ ఆఫ్ అదర్ బిజినెస్. వాళ్ళు వేసిన ట్రాప్లో మనం పడిపోయాం. ఏ విధంగా అంటే, ఒక్కసారి చూడండి, స్టార్టింగ్లో ఈ రకంగా మనల్ని వాడుకున్నారనమాట. ఇలా వాడుకొని కొంచెం లైఫ్ స్టైల్ మారిపోయింది, మన యొక్క స్టైల్ మారింది. దానికి జాబ్ అని పెట్టేసి టోపీలు తగిలిచ్చారు. టోపీలు అంటే మనకు తెలుసు ఆల్రెడీ, అర్థమైందా? అవి ఒక కుచ్చు టోపీలు లాంటివి. ఇవన్నీ మనం గమనించాలి. అక్కడ మొదలైంది జాబు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జాబులో మనం వెలుస్తున్నాం. ఎప్పుడైతే జాబులో జాయిన్ అయినామో, జాబ్ అంటే ఏంటి? జ్యూస్ ఆఫ్ బాడీ. చెరుకు మిషన్లో చెరుకు గడ కొడితే చెరుకు రసం వెళ్ళిపోయిన తర్వాత పిప్పి ఎలా మిగులుతుందో చూసారా? ఆ రకంగా ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎంప్లాయీస్ బాధపడుతూనే ఉన్నారు. కాకపోతే పైకి చెప్పుకోరు. ఒకళ్ళ బాధలు ఒకళ్ళకి చెప్పుకోరు అనమాట. కానీ ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. అలా మన బాడీని జ్యూస్ చేసి అలాంటి పని ఇప్పుడు జాబ్గా మార్చేశారు. అసలు జాబ్కి వెస్టేజ్కి మధ్య తేడా ఏంటి, అసలు దేంట్లో ఉంటే మనకు మంచి సక్సెస్ అనేది వస్తుందనేది ఒకసారి మనం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే, ప్రస్తుతం జాబ్కి మనం అలవాటు పడిపోయి ఇక జాబే నా ప్రాణం, జాబే నా లైఫ్, ఇక ఎటువంటి పనులు మనం చేయలేము, మన వల్ల కాదు అని మనం జాబ్కి ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోయాను. ఆ జాబులో ఉన్న మత్తులో మనం ఏం చేస్తున్నామంటే, కనీసం మనకు ఒక డ్రీమ్ అనేది లేకుండా పోతుంది. ఇది సాధించాలి, నా పిల్లలకి ఇది ఇవ్వాలి, ఒక మంచి బంగ్లా కట్టాలి, కారు తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ మర్చిపోయి జాబ్ ఉదయం పొద్దున మొదలైతే సాయంత్రం దాకా జాబ్కి వెళ్ళిపోతున్నాం. పిల్లలను కూడా పట్టించుకోని పరిస్థితి. ప్రతి ఒక్కరికి మనకు డ్రీమ్స్ అనేవి లేకుండా పోతున్నాయి. రిస్క్తో జీవించాలని అసలు ఎవరం కూడా అనుకోవట్లా. కంఫర్ట్ జోన్ జాబ్ వచ్చింది, కష్టపడి సాధించాము, వేలల్లో ఒక జాబును కొట్టాము, సాధించాము. తర్వాత నుంచి మనకేమొస్తుంది, ఇక అమ్మయ్య రిలాక్స్ అని రిలాక్స్లో పడిపోయి చుట్టూ ఉన్న అవకాశాలను మనం గుర్తించలేకపోతున్నాం. అదేవిధంగా రాజీ పడి బతుకుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఎంప్లాయీస్ అందరికి అర్థమవుతుంది. ఆటోమేటిక్గా రాజీ పడి మన జీవితాన్ని సాగిస్తున్నాం. అదేవిధంగా చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించట్లేదు, ముందు చూపుతో ఆలోచిస్తూ అప్డేట్గా ఉండలేదు. ఇప్పుడు చూస్తున్నాం, మనకు నేనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, నేను అప్రెంటిస్ పీరియడ్లో 3,500 వచ్చినాయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4,500 వచ్చినాయి. ఆ శాలరీ నా ఖర్చులకు సరిపోయింది. కానీ ఇప్పుడు 70,000 శాలరీ గవర్నమెంట్ ద్వారా వస్తున్నా కానీ ఈ ఖర్చులకు తగ్గట్టే, ఈ ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, రాజు అనేవాడికి ప్రతిదీ తెలుసు, వీళ్ళకి ఆదాయం పెరుగుతుండాలి, ఖర్చులు వీళ్ళ డబ్బులు ఇంకో రూపాయన వెళ్ళిపోతుండనే ఒక ప్లాన్. చెస్ బోర్డు ఆడే వాళ్ళకి తెలుసు కదా, ఎత్తుకు పై ఎత్తేస్తారు చూసారా? మనం వేయలేం, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళకి జీతం ఎలా ఇవ్వాలి, మళ్ళీ ఎలా లాక్కోవాలి అన్నీ తెలిసి కూడా ఆ ట్రాప్లో మనం పడిపోతున్నాం. పెద్ద మేధావుల యొక్క ట్రాప్ అనమాట అది. అదేవిధంగా
జాబ్ వల్ల మన మీద నమ్మకం ఉన్నది. ఇది చాలామంది చాలా కష్టపడి డిగ్రీలు సాధిస్తున్నారు, బీటెక్లు ఎంటెక్లు ఇలా చదువుకుంటూ పోయి ఉద్యోగంలోకి పడిపోతున్నారు, ఉద్యోగం తీసుకుంటున్నారు, అమ్మయ్య అనుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందంటే తన ఒక్కడే కాదు, తనతో పాటు శాలరీ చాలట్లేదని ఈయన జాబులో పడ్డాడు, పర్లేదు జాబ్ వచ్చింది గ్రేట్, కానీ మరి భార్యను కూడా జాబులోకి లాగుతుంది. ఎందుకంటే అక్కడ వచ్చే శాలరీ సరిపోవట్లా, ఒక్కరికి వచ్చే శాలరీ సరిపోవట్లా, ఆమెను కూడా తీసుకొచ్చి జాబులు పెడితే ఇద్దరు శాలరీతో మిగిలిద్దని. ఇద్దరు జాబ్ చేసి శాలరీ మిగిలిచిన వాళ్ళు ఒక్కళ్ళ చేతులు ఎత్తండి. భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేసి ఎవరన్నా ఉన్నారండి? లేదు. చూసుకుంటే మిగిలిందా మేడం? బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 lakhs 15 lakhs ఉందా మేడం? నో. మేడం గారు చెప్తున్నారు ఆల్రెడీ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది జీరో అంటే ఏమీ లేదు. చూడండి, మన భారతదేశంలో యువత ఎడిపోయినేస్తుందంటే 50% భారతదేశంలో యూత్ అంతా జాబు అని జాబు మత్తులో పడిపోయి జాబు కోసం తిరుగుతున్నారే తప్ప మన చుట్టూ ఉన్న అవకాశాలను ఎవరు కూడా గుర్తించట్లా. ఇక జాబే ప్రపంచం, జాబే లైఫ్, జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయింది అనే విధానంలో అందరూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, చాలామంది కష్టపడుతున్నారు, చదువుతున్నారు, కొంతమంది సెన్సిటివ్ అనమాట, జాబ్ రావట్లేదు, పోటీ ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నారు, రకరకాలుగా జాబులు బయటికి వెళ్ళిపోతున్నాయి మనకు తెలియకుండానే, అది వేరే విషయం. అదేవిధంగా కష్టపడిన వాళ్ళు జాబ్ సాధిస్తున్నారు, 10లో 5 6 100 మందిలో 5 6 జాబ్ తీసుకుంటున్నారు. రాని వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకుంటున్నారు. జాబ్ లేక చాలామంది సూసైడ్ చేసుకున్న ఐడియా ఉందండి మీకు? చాలా పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎవరికి కడుపు కోత? తల్లిదండ్రులు కడుపు కోత. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లవాడు ఏ ఫీల్డ్లో ఉంటాడు, ఎందులోకి వెళ్ళాలి అనేది గ్రహించలేక, నానా నువ్వు చదువుకో, నీకు మంచి జాబ్ వస్తుంది, సుఖపడతామని వాడికి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో కూడా మనం వాడిని మీద మన ఆలోచనలు తన మీద రుద్దుతున్నాం. ఇది తప్పు, అలా చేయకూడదు. తన టాలెంట్ ఎందులో ఉందో ఏంటి? ఇక జాబ్ ఒకటే ప్రపంచమా? జాబ్ లేకపోతే బతకలేమా? జాబ్ లేని వాళ్ళు బతకట్లేదా? ఎస్ఆర్ నో? జాబ్ లేని వాళ్ళు బతకట్లేదా? బతుకుతున్నారు. కానీ దీన్ని గుర్తించట్లా మనం ఎవరం కూడా. ఇలా తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిపోయిన వాళ్ళు ఎంతోమంది పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం, మన ఇళ్ళ పక్కనే చూస్తున్నాం. అదేవిధంగా సరే పోనీ జాబ్ వచ్చింది, జాబ్ కోసం తిరుగుతూ ఉన్నాం, కష్టపడుతున్నాం, ఒక అటెంప్ట్ చేసాం, 2వ అటెంప్ట్ చేసాం, 3వ అటెంప్ట్ రాకపోయాక ఏమవుతున్నాం? నిరుత్సాహపడుతున్నాం, నా వల్ల కాదు, ఇక నాకు ఈ జాబు గవర్నమెంట్ జాబులు అనేవి రావు అని మనమే ఫిక్స్ అయిపోయి తర్వాత ఏం చేస్తున్నామంటే తర్వాత వెళ్ళిపోయి ఒక 1000 రూపాయలకో 10,000కో 1500కో ఏ జాబు దొరికితే ఆ జాబ్, శాలరీతో సంబంధం లేదు, నాకేదన్నా బతకటానికి ఒక జీతం ఉంటే చాలు అని ఆ జీతం కోసం పాకులాడుకుంటూ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర ఇతను చదువుకున్న చదువంతా పక్కన పెట్టి చిన్న జాబుల కోసం మనం వెళ్ళి మన క్వాలిఫికేషన్కి తగ్గ జాబులు దొరకపోయినా సరే అందులో వర్క్ చేస్తున్నాం. ఎస్ఆర్ నో? చేస్తున్నామా లేదా? జాబ్ రానోళ్ళు అలా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా జాబ్ అంటే గానిగెద్దు డ్యూటీ. గానిగెద్దు గురించి ఎంతమందికి తెలుసండి? ఒకప్పుడు నూనె తీయడానికి గానిగెద్దులను వాడారు. ఎలా వాడేవాళ్ళంటే ఆ గానిగెద్దును ప్రవేశపెడితే దాంట్లో విత్తనాలు వేస్తూ ఉంటే తిరుగుతూ ఉండేది, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటే మనకు నూనె అనేది వచ్చేది. ఆ ఎద్దు తిరిగి సంవత్సరాల తరబడి తిరిగి కాళ్ళు అరిగిపోయి ముసలిదైన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? కొత్త దాన్ని ప్రవేశపెడతారు. అవునా కదా? కొత్త దాన్ని మనం కూడా అంతే, ఒక గానుగెద్దు డ్యూటీ చేస్తున్నాం. మనం చేసి అలసిపోయిన తర్వాత అదే జాబ్లోకి కొత్త పర్సన్ అనేవాళ్ళు ఎంటర్ అవుతారు. ఓకే. అదేవిధంగా చూడండి, ఒకసారి ఉద్యోగం వల్ల ఆదాయం వస్తుంది. ఆదాయం అంటే మన ఖర్చులు, కరెంటు బిల్లులు, రూమ్ రెంట్లు, పిల్లల ఫీజులు ఇలాంటివి తీర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, కానీ సంపద అనేది రాదు. సంపద అనేది మనకి ఇప్పుడు మాట్లాడాం ఆల్రెడీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడూ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండే విధంగా మనకు రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి, న్యూ ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తున్నాడో చూడండి. అదేవిధంగా స్టాఫ్, మేనేజర్, బాస్ ఏమైనా పని చేస్తున్నాడండి? అందరూ సైలెంట్గా ఉన్నారు. బాస్ ఇక్కడ ఎంప్లాయ్ కొత్తగా వెళ్ళినప్పుడు ఇందా చెప్పానే, జ్యూస్ ఆఫ్ బాడీ, ఇలా కష్టపడతారు. తనకు వచ్చే శాలరీ చూడండి ఎలా వస్తుందో, చాలా తక్కువ మొత్తంలో అవుతుంది. మొత్తం ఎవరు తీసుకుంటున్నారు? బాస్. చూడండి కనిపిస్తుంది ఆల్రెడీ బాస్ ఎలా తీసుకున్నాడు. కష్టపడ్డ ఎంప్లాయ్కి ఏమొస్తుంది? నీటి బొట్టు చిక్కుతుంది. ఇలాగనే ఉంది జాబ్ అనేది. మనం అర్థం చేసుకుంటే చూసే వాళ్ళందరికీ ఎలా ఉందంటే జాబ్ వీళ్ళు గ్రేట్ అనిపిస్తుంది, కానీ చూడటానికే గ్రేట్. బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఓకే. అదేవిధంగా
ఉదయం పొద్దునే 9 గంటలకు వెళ్తాం, సాయంత్రం 5 అవుతుంది. మేము చాలా అదృష్టవంతులం, ఎందుకంటే 9 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటలకల్లా ఇంట్లో ఉంటున్నాం. మరి ఇంకా కొంతమంది 9 గంటలకు వెళ్తే సాయంత్రం ఎన్నింటికి వస్తున్నారు, 10 గంటలకు వస్తున్నారు, లేదా 9 to 9 వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. కనీసం వీళ్ళ పిల్లలను చూడటానికి కానీ, వీళ్ళు ఎలా చదువుతున్నారని కానీ, తింటున్నారా తింటలేదా అనే కానీ ఎవరైనా మనకు చూసుకునే టైం ఉంటుందండి? ఎస్ఆర్నో? మన పిల్లల బాగోగులు చూసే టైం ఉంటుందా మనకి? మళ్ళీ ఉదయం లేవగానే పిల్లలతో పట్టించుకోకుండా మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ జాబ్ కొరకటం, ఇలా కష్టపడి మన టయాన్ని ఎక్కడో సేల్ చేస్తున్నాం, అమ్మేస్తున్నాం అనమాట. మన బాస్కి అమ్మేస్తున్నాం. అంత కష్టపడి వర్క్ చేసుకుంటూ మనం కష్టపడుతున్నాం. అదే నేను చెప్పేది ఏంటంటే, అదే టయాన్ని మన వెస్టేజ్లో డైలీ 2 hours 3 hours మనం వెచ్చించగలిగితే ఇక్కడున్న సక్సెస్ మరి ఎందులోనూ లేదు. ఎందుకంటే అందరూ చాలామంది లీడర్స్ సక్సెస్ సాధించారు, అదేవిధంగా మనం కూడా సాధించవచ్చు. చూడండి, బాస్ వ్యవస్థ ఉన్న దాంట్లో ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడు చెమడాకోలు పెట్టి ఎంటబడి ఆరేస్తుంటారు, ఏదైనా వర్క్ చేయకపోయినా కేకలు పెడుతుంటారు. మనం ఏం చేస్తాం, అక్కడ తిట్లు తినేసి అంతా చేసి ఎక్కడ చూపిస్తాం, వచ్చి ఎక్కడ చూపిస్తాం? ఇంట్లో మన రాంగల చిరాకు మీద వస్తాం. మన పిల్లలు కానీ లేదా మన భార్య కానీ ఎవరో ఇంట్లో అమ్మగారు కానీ ఎవరైనా మనకేదన్నా నచ్చని మాట చిన్నది ఒక్కడ మాట్లాడితే సార్, అక్కడ చూపించిన కోపం అంతా వాళ్ళని మన మీద ఎంత ఏదో చూపించారో దానికి రెట్టింపు మనం మన పిల్లల మీద కానీ మన వైఫ్ మీద కానీ చూపిస్తాం. ఎస్ సార్ నో, అవునా కాదా? అదంతా చిరాకు అక్కడది. తర్వాత మనం ఫీల్ అవుతుంటాం, మనం అంత కష్టం అనేది పడుతున్నాం. ఇందాకలే చెప్పాను చూడండి సార్, శాలరీ వచ్చింది, శాలరీ ఎన్ని రకాలుగా వెళ్తుందో చూడండి. స్కూల్ ఫీజు అని, యుటిలిటీ బిల్ అని, హౌస్ రెంట్ అని, ట్రాన్స్పోర్ట్ అని, పాల బిల్ అని, కరెంటు బిల్ అని, వగైరా వగైరా వగైరా. నెల గడవక ముందే జీతం కథం ఉంటుందా ఎవరికన్నా? ఎస్ఆర్ నో చెప్పాలి. మీరు అదృష్టవంతులే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే మీరు అదృష్టవంతులే. నెల గడవక ముందే మన జీతం అంతా కథం. దానికి దారులు ఉండి ఆ దారుల్లో పడే ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా సరిపోవట్లా మనకి, అప్పులు కూడా తెచ్చుకుంటున్నాం బ్యాంకులకి వెళ్ళి. కొంతమంది అయితే వారాల లెక్క డబ్బులు తెచ్చుకుంటున్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే పైకి మనకు తెలియదు అనమాట. ఉద్యోగం చేసేవారికి డ్రీమ్స్ ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే నేను వెస్టేజ్లో రకముందు నాకంటూ ఏ డ్రీమ్ అనేది లేదు. నడుస్తుంది, బండి నడుస్తుంది చాలు. పిల్లల ఫీజులు కడుతున్నాం, హౌస్ రెంట్ కట్టుకుంటున్నాం, బాగా బతుకుతున్నాం చాలు, ఇంతే. ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి తెచ్చింది, కానీ అక్కడి నుంచి ఇంచు కూడా నేను పైకి వెళ్ళలేననే విషయాన్ని నేను గుర్తించలేకపోయాను. నాకు డ్రీమ్స్ అనేవి నెరవేరే. చూడండి, ఒకసారి ఈ పోస్ట్ చూస్తే మనకు అర్థమైపోద్ది. మనందరం కలల కన్నా, ఒకవేళ కన్నా డ్రీమ్స్ ఉన్నా మనకి, చూడండి అక్కడ బకెట్ పెట్టుకొని కూర్చున్నాడు, ట్యాప్ వేస్తున్నాడు అనమాట. ఎప్పటికి నిండిద్దా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిండదన్నోళ్ళు ఓకే, ఈసారి చేతులు తక్కువ లేచినాయి, కొంచెం అలసిపోయినట్టున్నారు. ఈ బకెట్ నిండేది లేదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేది లేదు. ఎప్పుడు మనం అలా చూస్తూ ఉంటాం. మన కోరికలు అనేవి కానీ మన డ్రీమ్స్ అనేవి కానీ నెరవేరవు. ఇక్కడ మన గ్రేట్ రాబర్ట్ కియోసాకి గారు, గ్రేట్ లీడర్, ఆయన బిజినెస్ చేసి ఆయన ఒక బుక్ రాశారు, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ రాశారు. ఎంతమందికి ఈ బుక్ గురించి తెలుసు? ప్రపంచంలో చాలా వేల కాపీలు అమ్ముడుపోయినాయి, మంచి పేరు వచ్చింది ఆ బుక్ ద్వారానే. ఆయన చేసిన సర్వే ఏంటంటే, ఈ భూమి మీద డబ్బు సంపాదించే వాళ్ళ మొత్తం దగ్గరకు తిరిగి ఎవరు ఎలా డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళందరినీ కూడా 4 రకాల కేటగిరీలుగా విభజించాడు, 4 వర్గాలుగా విభజించాడు. అందులో చూడండి, ఒకటి ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు, ఇంకొకటి వచ్చేసి ఏదన్నా జాబ్ దొరక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు కూడా ఏదో ఒక జాబ్ చేస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కింద ఉన్నారు. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయీస్, వీళ్ళకి జాబ్ రాదు, వీళ్ళు ఎలాగైనా బతకాలి కాబట్టి ఏదో ఒక పని చేసుకోవాలి. షట్టర్ పెట్టుకోవటమో, కొట్లు పెట్టుకోవటమో, లేదన్నా ఏదైనా రకరకాల పనులు చేసుకొని బతకాలి కాబట్టి వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ కిందకు వస్తారు. అదేవిధంగా బిజినెస్ మ్యాన్, ఈయనేంటంటే ఈతన దగ్గర ఉన్న డబ్బుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, తన కింద కొంతమంది వ్యక్తులను పెట్టి వర్క్ చేస్తాడు. అదేవిధంగా ఇన్వెస్టర్, ఈయనేంటంటే డబ్బును సంపాదిస్తాడు. బ్యాంకులు చూస్తారా, మనకు ఫోన్స్ వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్ కావాలా, బ్యాంకు లోన్ కావాలా, ప్రతిరోజు ఎంప్లాయీస్కి ఫోన్లు వస్తుంటాయి, లోన్ తీసుకోండి, మేము తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాం అని ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏంటంటే వీళ్ళందరూ కూడా డబ్బును సంపాదిస్తున్నారు. చూడండి, ఇక్కడ కూడా 2 రకాల కేటగిరీలు. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ అనేవాళ్ళు ఒక నెల రోజులు పని చేయకపోయినా లేదా ఒక 2 నెలలు పని చేయకపోయినా డబ్బులు వస్తాయి, మన ఇల్లు గడుస్తుందా? గడవదు. కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఇన్వెస్టర్ కానీ ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం పాటు
ఇంటి దగ్గర కూర్చున్నా సరే తన లైఫ్ అనేది గడుస్తుంది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. చూడండి, ఇందులో కూడా మనం పని చేస్తేనే డబ్బులు వస్తే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని, అదేవిధంగా పని చేయకుండా డబ్బులు వచ్చినాకో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్. గుర్తించాలి, యాక్టివ్, మనం యాక్టివ్లో ఉంటేనే డబ్బులు వస్తాయి, మనం ఇన్యాక్టివ్లో ఉన్ననుకో డబ్బులు రావు. అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్, మనం పని చేయకపోయినా ఇంట్లో కూర్చున్న డబ్బులనే వస్తాయి. ఎంతమంది ఇంట్లో కూర్చొని డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. పని చేయకుండా నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం పాటు ఇంట్లో ఉంటే డబ్బులు ఎక్కే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సో మన వెస్టేజ్ అనేది మనకు అటువంటి ప్లాట్ఫామ్ అందిస్తుంది. అదేవిధంగా సార్ స్లైడ్ ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ సైడు డబ్బు అనేది ఎంత ఉందంటే ఓన్లీ 5% డబ్బే ఉంది. కానీ అక్కడ వర్క్ చేసే పీపుల్స్ ఎంతమంది ఉన్నారంటే 95 మంది అక్కడ మనం వర్క్ చేస్తున్నాం. 5% డబ్బు ఉన్న కాడ ఎంతమంది పని చేస్తున్నాం? 95 మంది పని చేస్తున్నాం. అసలు డబ్బున్న దగ్గర 95% ప్యాసివ్ ఇన్కమ్ సైడ్ ఉంది. అటు ఎవరూ రావడం లేదు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మనం వెస్టేజ్లో జాయిన్ అయిపోయి ఒక ఫస్ట్ స్టార్టింగ్ 8%గా ఉన్నప్పుడు, 12%గా ఉన్నప్పుడు, 16%లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ నేర్చుకొని, లీడర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్లో వర్క్ నేర్చుకోకపోతే మీరు నేర్పించలేరు. తర్వాత మనం ఏదైనా సరే ఆల్ అనేవి ఫస్ట్ క్లాస్లోనే నేర్చుకోవాలి. 2వ తరగతికి వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది రాదు. సో ప్రతి ఒక్క లీడర్ కూడా 8%, 12% అండ్ 16%లో వెస్టేజ్ సిస్టమ్ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకొని ముందుకెళ్ళగలిగితే మనం ఆ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్ గాను, ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ గాను, ఇన్వెస్టర్ గాను మారడానికి మన వెస్టేజ్లో మన గౌతమ్ బాలే గారు మంచి ప్లాట్ఫామ్ అందించారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అదేవిధంగా చూడండి, ఒకసారి ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది. ఇక్కడ చూసారా, చాలా చేపలు, సంపద అంతా ఇక్కడ ఉంది. ఎంతమంది కాలాలు వేశారు? ఒక్కళ్ళు వేశారు. అదేవిధంగా అక్కడ చూడండి ఎన్ని చేపలు కనిపిస్తున్నాయి?